మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు మాట్లాడదాం. గ్లోబల్ సమ్మిట్లో స్పెషల్‌గా స్పోర్ట్స్ పైన దృష్టి పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో స్పోర్ట్స్ పైన పెద్దగా దృష్టి పెట్టపోయేవి రాష్ట్ర ప్రభుత్వాలు. ఆఫ్‌కోర్స్ దేశవ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసింది చాలా తక్కువే. నెక్స్ట్ విజన్ ఎట్లా ఉండబోతోంది స్పోర్ట్స్ పైన? స్పోర్ట్స్ పైన ఎట్లాంటి విజన్ ఉండబోతా ఉంది? ఏ అంశాలు ఇప్పటివరకు ఫోకస్ చేశారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎవరు కూడా ఆలోచన చేయలే. తమ ముఖ్యమంత్రి గారు సహజ సిద్ధంగా ఒక ప్లేయర్గా ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకొని గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు వెతికితీసి మండలం కించి నియోజకవర్గం కించి జిల్లా వరకు ఆడిపించి ఆ తర్వాత రాష్ట్రానికి దేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపించే విధంగా వాళ్ళు ఆ ప్లేయర్ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు చూపించే విధంగా తెలంగాణలో కూడా స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్లేయర్స్ ఇంటర్నేషనల్లో ఆడగలుగుతారు అనేది నిరూపించడమే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ కానీ తెలంగాణలో స్పోర్ట్స్ మీద మేము పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 100% ఈ దేశం 140 కోట్ల జనాభా 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో కూడా రేపు రాబోయే ఒలింపిక్స్కి క్రీడాకారులను తయారు చేసే ఒక మహాయజ్ఞంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని కోణాలకించి ప్లేయర్స్ తయారు చేసే విధంగా గ్రౌండ్స్ని కోచెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని తయారు చేసి ప్లాట్ఫామ్స్ ఇచ్చి ప్లేయర్లని ఖచ్చితంగా తెలంగాణ పేరు ప్రఖ్యాతులు ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా క్రీడాకారులను తయారు చేసి మెస్సీతో ఫుట్బాల్ ఇదేనా మెసేజా? తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గా మారబోతుంది అనేటువంటిది ముఖ్యమంత్రి ఆడబోయేటువంటి ఫుట్బాల్ ఒక్కటేంటండి, ఒక్కటి కాదు, 2 కాదు, 100 చూపించవచ్చు. ఇంతకుముందు కూడా సుందరిమలు తీసుకొస్తే ఈ పరిస్థితుల్లో అన్నారు. ఇంటర్నేషనల్ మీడియా అంతా చూసింది. ఈరోజు మెస్సీ వస్తూ ఉన్నాడు, ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా తెలంగాణ దిక్కు చూస్తూ ఉంది. ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో అని చెప్పేసి మందంతా ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది పని లేక తెలంగాణలో ఇదంతా ఏం చేస్తూ ఉన్నారు, డౌనింగ్ తెలంగాణ. మన తెలంగాణని మనం డౌన్ చేసుకోవాల్సినటువంటి ఆలోచన విధానం ఉన్న మీరు ఈరోజు మీ ఆలోచన విధానం బయటపడింది. తెలంగాణను ఎవరు డౌన్ చేయలేరు. తెలంగాణ మంచి రోజులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో 2036లో 47లో తెలంగాణ తనని తానేందో నిరూపించుకునే శక్తి సామర్థ్యాలు కలిగిన తెలంగాణగా ఏర్పడబోతా ఉంది. థ్యాంక్ యూ.